హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీకు థంబ్నెయిల్ చూసింటే అర్థమై ఉంటుంది కదా, లాంగ్ వీడియోస్, షార్ట్స్ అసలు ఎలా అప్లోడ్ చేయాలి, కరెక్ట్ వే ఏంటి అనేది అయితే చెప్తాను క్లియర్గా. ఈ వీడియో ఆల్రెడీ నేను ఇంతకుముందు చేశాను, కానీ మళ్ళీ చేయండి కొత్త అప్డేట్స్ ప్రకారం అని చెప్పి అడుగుతూ ఉన్నారు. సో అందుకే ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, మనకి మీరు కొన్ని తెలుసుకోవాలి అసలు ఫస్ట్ వీడియోస్ గురించి, షార్ట్స్ గురించి. డైరెక్ట్గా మీరు ఆ ప్రాసెస్ దగ్గరికి వెళ్ళిపోకుండా చెప్పేది వింటే మీకు ఇక్కడే క్లారిటీ వచ్చేస్తుంది అసలు ముందు. అండ్ ఈ వీడియోలో నేను ఎక్కువ మందికి ఉన్న కొన్ని కామన్ డౌట్స్, లైక్ ప్రైవేట్లో పెట్టాలా, అన్లిస్టెడ్లో పెట్టి అప్పుడు పబ్లిక్ చేయాలా, లేదంటే డైరెక్ట్ పబ్లిక్ చేయాలా, ఈ అన్ని డౌట్స్ కూడా క్లారిఫై అయితే చేస్తాను. అండ్ మనం ఎన్ని రకాలుగా వీడియోస్ని అప్లోడ్ చేసుకోవచ్చు అనేది కూడా చెప్తాను. అసలు ఆ ప్రాసెస్ చూపించే ముందు మీకు కొన్ని చెప్పాల్సినవి ఉన్నాయి. అవేంటంటే, ఫస్ట్ థింగ్ వీడియో రేషియో. లాంగ్ వీడియో అనేది 16:9 రేషియోలో ఉండాలి, షార్ట్ అనేది 9:16 రేషియోలో ఉండాలి. ఇది బేసిక్ థింగ్. కొంతమంది ఏం చేస్తారంటే తెలియక, లైక్ ఇట్లా ఎట్లాగొట్లా తీసిన దాన్ని ఎలాగోలా ఎడిట్ చేసి పెట్టేస్తారు. అసలు లుక్ బాగోదు. ఎప్పుడైనా సరే షార్ట్ అనేది 9:16లో ఉంటేనే బాగుంటుంది, లాంగ్ వీడియో అనేది అడ్డంగా ఉంటేనే బాగుంటుంది 16:9 రేషియోలో. సో ఇది బేసిక్ థింగ్ అనమాట. మీరు ఒక లాంగ్ వీడియోని అడ్డంగా ఉందనుకోండి వీడియో, అది 10 సెకండ్స్ ఉన్నా కానీ అది లాంగ్ వీడియోనే అవుతుంది. 3 మినిట్స్ లోపు వర్టికల్ వీడియోస్ అన్నీ షార్ట్స్. అంటే వర్టికల్ వీడియో, నిలువుగా ఉన్న వీడియో 10 సెకండ్ ఉన్న షార్టే, 2 మినిట్స్ 59 సెకండ్స్ ఉన్నా కూడా షార్టే అది వర్టికల్ వీడియో అయితే కనుక. ఒకవేళ వీడియో 3 మినిట్స్ కంటే ఎక్కువ ఉంది, వర్టికల్ వీడియో 3 మినిట్స్ పైన ఉంటే అది లాంగ్ వీడియో అవుతుంది. దానికి వాచ్ అవర్స్ కూడా వస్తాయి ఒకవేళ వ్యూస్ వస్తాయి కనుక. సో ఇది బేసిక్ థింగ్ అనమాట. మీకు అడ్డంగా ఉన్న వీడియో ఎంత మినిమం సెకండ్స్ ఉన్నా కూడా అది లాంగ్ వీడియోలోకే అవుతుంది. కొంతమంది ఏమనుకుంటారు, 1 మినిట్ లోపు ఉంటే అది షార్టే అవుతుంది ఎలా పెట్టినా అనుకుంటారు. అట్లా కాదు, మీరు ఎడిట్ ఏ రేషియోలో చేశారనే దాన్ని బట్టి ఉంటుంది అనమాట. సో మీరు షూట్ అండ్ ఎడిట్ కూడా ఏ రేషియోలో ఉండాలో అదే రేషియోలో షూట్ అండ్ ఎడిట్ చేయాలి, అప్పుడు కరెక్ట్గా ఉంటుంది. అండ్ ఇప్పుడు నేను మీకు చూపించడానికి ఒక 2 వీడియోస్ అయితే షూట్ చేసుకుని పెట్టుకున్నాను అనమాట ఫోన్లో. సో 2 వీడియోస్ కూడా ఇవే. ఒకటేమో ఇట్లా నిలువుగా షూట్ చేసుకున్నాను, ఒకటేమో ఇట్లా అడ్డంగా షూట్ చేసుకున్నాను. లాంగ్ వీడియో, షార్ట్ 2 చూపిద్దామని చెప్పేసి. సో ఇప్పుడు చూపిస్తాను. మొత్తం 4 రకాలుగా చేసుకోవచ్చు. 3 రకాలు అనుకోవచ్చులే, మొత్తం 3 వేస్లో అయితే చేసుకోవచ్చు. ఒకటేంటి అంటే, డైరెక్ట్ గ్యాలరీ నుంచే మనం యూట్యూబ్కి అప్లోడ్ చేసేయచ్చు, అదొకటి. ఇంకోటి ఏంటంటే, యూట్యూబ్లోకి వెళ్ళి ప్లస్ క్లిక్ చేసి క్రియేట్ ఏ వీడియో అదంతా చేయొచ్చు కదా, అదొకటి. క్రోమ్లో డెస్క్టాప్ సైట్లో చేయొచ్చు, అదొకటి. అండ్ వైటీ స్టూడియో యాప్ నుంచి కూడా చేయొచ్చు, అదొకటి. సో నేను వీటిల్లో 3 ప్రాసెస్లు జస్ట్ నామినల్గా చూపించేస్తాను. 4th ప్రాసెస్లో మాత్రం మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎట్లా పెట్టచ్చు ఏంటి అనేది మొత్తం క్లియర్గా చూపిస్తాను. అంటే అవన్నీ కూడా సేమే ఉంటాయి. ఏది ముందు చెప్పే 3 ప్రాసెస్ల్లో కూడా ఒకటే విధంగా చేసేది. అందులో ఏంటంటే కొంచెం ఇంకా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మొత్తం. సో మీరు ముందు ఎందులో అయితే అప్లోడ్ చేయాలనుకుంటున్నారో అందులో ఆ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకుని పెట్టుకోండి. సో ఫస్ట్ వే ఏంటి అంటే, జస్ట్ ఇట్లా గ్యాలరీ నుంచి, ఇది లాంగ్ వీడియో కదా ఇది, ఓకే. సో జస్ట్ షేర్ క్లిక్ చేసి ఫస్ట్ లాంగ్ వీడియో చూపిస్తాను, తర్వాత షార్ట్ చూపిస్తాను. జస్ట్ యూట్యూబ్కి వెళ్ళి జస్ట్ నెక్స్ట్ క్లిక్ చేసి ఇలా డైరెక్ట్గా ఇక్కడ టైటిల్ ఇస్తారు. అది ప్రైవేట్ పబ్లిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత, ఇవన్నీ అప్లోడ్ చెప్పడం అయిపోయిన తర్వాత నో ఇట్స్ నెట్ మేడ్ ఫర్ కిడ్స్, ఆడియన్స్ ఏదైతే అది పెట్టండి. డిస్క్రిప్షన్ ఏదంటే అది రాసుకుంటారు, మీరు ఏ డిస్క్రిప్షన్ రాసుకోవాలనుకుంటే అది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది సిల్క్ థ్రెడ్ జ్యువెలరీ కాబట్టి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ హ్యాష్ సిల్క్ థ్రెడ్ జ్యువెలరీ మేకింగ్ అని పెట్టచ్చు, లేదా సిల్క్ థ్రెడ్ జ్యువెలరీ మెటీరియల్ అని రాయొచ్చు ఇట్లా. అండ్ ఆ వీడియో రిలేటెడ్గా మీరు హ్యాష్ ట్యాగ్స్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. మీరు ఆలోచించి పెట్టాలి. ఒక 3 చాలు, అంతకంటే ఎక్కువ అవసరం. లొకేషన్ ఏంటి అంటే, మీరు ఏ లొకేషన్ నుంచి అప్లోడ్ చేస్తున్నారు అనేది జస్ట్ పెట్టుకోవచ్చు. అది పెట్టినా పెట్టకపోయినా ఏమీ నష్టమో లేదు, లాభమో లేదు. మీరు కావాలంటే పెట్టుకోవచ్చు, లేదంటే లైట్. అలాగే మానిటైజేషన్కి వెళ్ళిన తర్వాత ప్రొడక్ట్స్ ట్యాగ్ చేయడము, అలాగే పెయిడ్ ప్రమోషన్ అండ్ బ్రాండ్స్. ఇది మీకు మానిటైజేషన్ ఆన్ ఆఫ్ అనేది అప్లోడ్ చేసేటప్పుడు వస్తుంది, లేదంటే మీరు అప్లోడ్ చేసిన తర్వాత అయినా కూడా వైటీ స్టూడియో యాప్లో అయితే చేసుకోవచ్చు ఆ సెట్టింగ్. అలాగే కొలాబరేషన్స్ ఎవరికైనా చేయాలని ఇన్వైట్ కొలాబరేటర్ చేసి అలా పెడతారు. ఎల్లో వీడియో, ఈ ఆప్షన్స్ కూడా ఏంటంటే, ఎల్లో వీడియో అండ్ ఆడియో రీమిక్సింగ్. మీ వీడియోని ఎవరు రీమిక్స్ చేయొద్దు అనుకుంటే డోంట్ ఎలో పెట్టుకోండి, లేదా ఆడియో రీమిక్స్ చేయొచ్చు అనుకుంటే ఎలో ఓన్లీ ఆడియో పెట్టుకోండి. ఇది లాంగ్ వీడియోస్లో మాత్రమే ఉంటుంది, షార్ట్స్లో ఉండదు. ఇది షార్ట్స్లో డోంట్ ఎలో రీమిక్స్ అనే ఆప్షన్ లేదు, ఈ రెండిట్లో ఒకటే ఉంటుంది అనమాట. సో ఏదంటే అది పెట్టుకోవచ్చు. మీరు కామెంట్స్ ఆన్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకుని హోల్డ్లో వాళ్ళు పెట్టుకోవచ్చు, లేదంటే అసలు నన్నని పెట్టుకుంటే డైరెక్ట్ కామెంట్స్ వచ్చేస్తాయి అట్లా. హూ కెన్ కామెంట్లోనేమో
సబ్స్క్రైబ్ అండ్ మెంబర్స్ అని సెలెక్ట్ చేశారనుకోండి, ఎవరైతే సబ్స్క్రైబర్స్ మెంబర్స్ ఉంటారో వాళ్ళు మాత్రమే కామెంట్ చేయగలరు అనమాట. ఆప్షన్ కనుక మీరు సెట్ చేసుకుంటే ఆ పర్టికులర్ వీడియోకి. ఒకవేళ ఏ యూజ్ చేస్తుంటే ఏ యూజ్ పెట్టేస్తారు, ఎస్ అని పెడతారు సరిపోతుంది. ట్యాగ్స్, ఈ ట్యాగ్స్లో మీకు ఏ ట్యాగ్స్ కావాలంటే ఆ ట్యాగ్స్, అంటే ఇక్కడ మనకి 500 లిమిట్ ఉంటుంది కదా, ఆ ట్యాగ్స్ వరకు మీరు ఆ వర్డ్స్ ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు నేను దీంట్లో ఎట్లా ఇవ్వచ్చు అంటే ఎంటర్ నొక్కితే అదొక హ్యాష్ ట్యాగ్ అవుతుంది అనమాట. అలాగే మీకు అర్థమైంది కదా, ఇది ఇలా ఎంటర్ చేసుకుంటూ వెళ్తాం. ఈ ట్యాగ్స్ అనేది ఏంటంటే స్పేస్ ఇచ్చి ఇవ్వాలి వర్డ్కి. హ్యాష్ ట్యాగ్స్ ఏంటి అంటే స్పేస్ లేకుండా ఇవ్వాలన్నమాట. రెండింటికి డిఫరెన్స్ అది. సో ఇలా జస్ట్ అప్లోడ్ క్లిక్ చేస్తారు, అప్లోడ్ అయిపోతుంది. అండ్ తమ్నైల్ పెట్టుకోవాలి అనుకుంటే జస్ట్ చేంజ్ క్లిక్ చేసి పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటి అంటే తమ్నైల్ కూడా నేను చేసినట్లున్నాను ఆల్రెడీ. ఇది తమ్నైల్. జస్ట్ తమ్నైల్ పెట్టేసి జస్ట్ డన్ పెట్టామనుకోండి, ఇది తమ్నైల్గా వస్తుంది అనమాట. అండ్ ఇక్కడ కొత్త ఛానల్స్ వాళ్ళు అయితే కనుక, వెరిఫికేషన్ అవ్వని వాళ్ళు అయితే కనుక మీరు ఐడి వెరిఫికేషన్ కానీ వీడియో వెరిఫికేషన్ కానీ బిల్డ్ ఛానల్ హిస్టరీ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ మూడిట్లో ఏదో ఒకటి అయితేనే మీకు కస్టమ్ థంబ్నెయిల్ సెట్ చేసుకోవడానికి వస్తుంది. అది ఐడి వెరిఫికేషన్ అయితే ఈజీగా అయిపోతుంది, ఐడి వెరిఫికేషన్ చేసుకోవచ్చు మీరు. కాకపోతే సరైన కార్డు అనేది ఉండాలన్నమాట. ఆ కార్డులో ఉన్న నేమ్, పాన్ కార్డు ఉంటుంది కదా, పాన్ కార్డులో ఉండే నేమ్, అందులో ఉండే డేట్ ఆఫ్ బర్త్, ఆ రెండు కూడా కార్డులో ఉన్న దాంతో మ్యాచ్ అవ్వాలి. ఆ కార్డు మీరు అప్లోడ్ చేస్తే అప్పుడు కస్టమ్ థంబ్నెయిల్ పెట్టుకోవడానికి వస్తుంది అనమాట. సో ఇలా సెట్ చేసుకుంటారు. ఇది ఒక వే అప్లోడ్ చేయడానికి. అలాగే అదేంటి, మనం డైరెక్ట్ గ్యాలరీ నుంచి అప్లోడ్ చేసాం కదా, ఇదేంటంటే అదేమో డైరెక్ట్ గ్యాలరీ నుంచి అప్లోడ్ చేసాం, ఇదేమో మనం యూట్యూబ్ నుంచి అప్లోడ్ చేస్తున్నాం. సో సేమ్ ఇదైనా కూడా అంతే. ఇప్పుడు నేను ఎడిట్ చేసిన వీడియో ఇది కదా, 1 minute 7 seconds. సో ఆ వీడియోని ఇట్లా తీసుకొచ్చి సేమ్ ఇందాకట్లాగానే ఆ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేస్తారు, అయిపోతుంది. ఇది ఒక వే. ఇది ఒక రెండో వే అనమాట. ఇంకోటి ఏంటి అంటే వైటీ స్టూడియో యాప్లో ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, సో ఈ ప్లస్ సింబల్ క్లిక్ చేసి వీడియోస్లోకి వెళ్ళి మీరు ఏ వీడియో అంటే ఆ వీడియో అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో వీడియో ఇది కదా, జస్ట్ డన్ క్లిక్ చేసి మళ్ళీ సేమ్ ఇదే వస్తుంది అంతా కూడా. సో ఇట్లా అన్నీ ఇలా సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇదొకటి. ఇంకో వే ఏంటి అంటే క్రోమ్ నుంచి అప్లోడ్ చేయడం. క్రోమ్లో డెస్క్టాప్ సైట్లో ఛానల్ని ఓపెన్ చేసి, అండ్ క్రోమ్లో రాకపోతే ఫైర్ ఫాక్స్లో చేయమని కూడా చెప్పాను, వీడియో కూడా చేశాను, ఒకసారి ఆ వీడియో చూడండి. నేను ఇప్పుడు ఫైర్ ఫాక్స్లోనే చేస్తున్నాను. ఏదైనా ఏ బ్రౌజర్ అయినా ఓపెన్ చేయొచ్చు, ఆ బ్రౌజర్లో సేమ్ ప్రాసెస్ అనమాట. సో ఇక్కడ మనకి ఇట్లా వీడియో ఇది ఓపెన్ చేయగానే క్రోమ్లో డెస్క్టాప్ సైట్ ఓపెన్ అవ్వగానే ఇక్కడ ప్లస్ అప్లోడ్ సింబల్ ఉంటుంది. జస్ట్ సెలెక్ట్ ఫైల్స్ క్లిక్ చేసిన తర్వాత మన గ్యాలరీ అనేది ఓపెన్ అవుతుంది. సో వీడియోస్లోకి వెళ్ళిన తర్వాత లేకపోతే డైరెక్ట్ గ్యాలరీ, ఇది ఫోన్ని బట్టి ఉంటుంది, అందరికీ ఇట్లా ఒకే రకంగా రావాలని ఏం లేదు. సో ఫోన్ని బట్టి ఉంటుంది. జస్ట్ ఇక్కడికి వెళ్ళి డన్ క్లిక్ చేయండి. డన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వీడియో అనేది అప్లోడ్ అవుతూ ఉంటుంది. ఈలోపు మీరు మీ వర్క్ అయితే చేసుకోవచ్చు. మన టైటిల్ అనేది పెట్టుకోవచ్చు, అండ్ డిస్క్రిప్షన్ అనేది మీకు ఏది కావాలంటే అదైతే రాసుకోవచ్చు. అలాగే అప్లోడ్ ఫైల్కి వెళ్ళి మనం థంబ్నెయిల్ అనేది ఇక్కడైతే సెట్ చేసుకోవచ్చు అనమాట. నేను ఇదంతా ఇంకా క్లారిటీగా చూపించట్లేదు, వీడియో లెంతీ అయిపోద్ది అని చెప్పేసి. అలాగే ప్లేలిస్ట్, ఒకవేళ ప్లేలిస్ట్ మీరు ముందే క్రియేట్ చేసుకుంటారు, ప్లేలిస్ట్ ఏ ప్లేలిస్ట్ అంటే ఆ ప్లేలిస్ట్లో అయితే యాడ్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఇక్కడ ఆడియన్స్ అనేది మీ మేడ్ ఫర్ కిడ్స్ అయితే కనుక మేడ్ ఫర్ కిడ్స్ అని పెట్టుకోండి, నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అయితే నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అని పెట్టుకోండి, ఆ కంటెంట్ ఏదైతే అది. అలాగే షో మోర్ క్లిక్ చేసిన తర్వాత పెయిడ్ ప్రమోషన్. ఒకవేళ మీరు కనుక ఎవరి దగ్గర పేమెంట్ తీసుకుని ప్రమోట్ చేస్తుంటే ప్రోడక్ట్స్ని, ఇక్కడ జస్ట్ మై వీడియో కంటెంట్స్ ఇది ఉంది కదా, బాక్స్ టిక్ చేయాలి. తర్వాత సో ఈ బ్రాండ్స్ ఏంటంటే ఇప్పుడు మీరు ప్రమోట్ చేశారనుకోండి, అది ఏ బ్రాండ్ని ప్రమోట్ చేశారో ఆ బ్రాండ్ ఏదన్నా వెబ్సైట్లో ఉందనుకోండి, మీరు మీ బ్రాండ్ని మీరే సెర్చ్ చేసుకోవచ్చు అనమాట. అంటే వాళ్ళే మీ వీడియోని ప్రమోట్ చేసే విధంగా. అవన్నీ మనకేం వర్కౌట్ అవ్వవు, వాళ్ళంతటా వాళ్ళే వస్తేనే వర్కౌట్ అవుతాయి అనమాట. అంటే వాళ్ళే మనకి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ వీడియోలో ఇది ప్రమోట్ చేశారనుకోండి, ఫర్ సపోజ్ ఏది ఒక బ్రాండ్ని ఒక ప్రోడక్ట్ని ప్రమోట్ చేశారు, ఆ ప్రోడక్ట్ ఫ్లిప్కార్ట్లో ఉందనుకోండి, ఫ్లిప్కార్ట్ వాళ్ళే మీ వీడియోని వాళ్ళే మీకు మెసేజ్ వస్తుంది యూట్యూబ్ సైడ్ నుంచి, మీ వీడియోని వాళ్ళు ప్రమోట్ చేయాలనుకోండి, మీరు యాక్సెస్ ఇస్తే సరిపోద్ది అంతే. అది అండ్ తర్వాత ఏ యూజ్ అనేది మీరు యూజ్ చేస్తే ఎస్ అని పెట్టుకోండి, లేదంటే నో అని పెట్టుకోండి. ఆ తర్వాత ఇన్వైట్ కొలాబరేటర్ ఇక్కడ నుంచి కూడా చేసుకోవచ్చు. అలాగే ఈ 3 టిక్లోనే ఉంచండి. ఆటోమేటిక్ చాప్టర్స్ ఏమన్నా ఉంటే ఆటోమేటిక్గా యూట్యూబే ఇస్తుంది. ఆటోమేటిక్ ప్లేసెస్ ఇది ఎక్స్పెరిమెంట్లో ఉంది, అందరికీ ఉండకపోవచ్చు, ఉంటే కూడా మంచిదే. ఇది ఎక్స్పెరిమెంట్, జస్ట్ ఇంకా బీటా టెస్టింగ్లోనే ఉందన్నమాట.
కాన్సెప్ట్స్ ఇది కూడా ఉంచండి, ఆటోమేటిక్ ఇది కూడా సెలెక్ట్ చేసే ఉంచండి. అండ్ ఇక్కడ ట్యాగ్స్ మీకు ఏది కావాలంటే ఆ ట్యాగ్స్ అయితే పెట్టుకోవచ్చు. తర్వాత ఈ సెట్టింగ్స్ అన్నీ కూడా ఏమీ చేంజ్ చేయకండి, ఎలా ఉంటే అలా ఉంచేసేయండి అంతే. ఇది వీడియో లాంగ్వేజ్ తెలుగులో ఉంది కాబట్టి అక్కడ తెలుగు అని వస్తుంది. క్యాప్షన్ వెరిఫికేషన్ నన్ను నేనేం పెట్టలేదు, అదే సబ్ టైటిల్స్. అలాగే రికార్డింగ్ డేట్ అంటే మనం యాడ్ చేస్తే వస్తుంది, లేదు నేనేం పెట్టలేదు, అదంతా వదిలేసండి, ఆయన్నేం అవసరం లేదు. అండ్ లైసెన్స్ స్టాండర్డ్ యూట్యూబ్ లైసెన్సే ఉండాలి ఇక్కడ. తర్వాత ఎలో ఎంబెడింగ్ పబ్లిష్డ్ సబ్స్క్రైబర్స్ ఫీడ్ ఈ రెండు కూడా ఆన్లో ఉంటాయి. ఇది మీరు అప్లోడ్ చేసే వీడియోస్కి మాత్రమే ఈ పబ్లిష్డ్ సబ్స్క్రిప్షన్ ఫీడ్ అనేది ఉంటుంది. ఆల్రెడీ పబ్లిష్ అయిపోయిన వీడియోస్కి ఉండదు, అది అంటే గ్రేగా ఉంటుంది, సెలెక్ట్ చేయడానికి కుదరదు. సో ఈ రెండు సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఎంబెడింగ్ గురించి మొన్న వీడియో చేశాను, దాన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోండి ఆన్ చేసుకోవాలా ఆఫ్ చేసుకోవాలనేది. తర్వాత రీమిక్సింగ్ అంటే ఇది లాంగ్ వీడియో కదా, దీని నుంచి ఎవరన్నా షార్ట్స్ లాగా రీమిక్స్ చేసుకోవాలి అంటే ఆడియో రీమిక్సింగ్ చేయాలో లేదా వీడియో అండ్ ఆడియో రీమిక్సింగ్ చేయాలో లేదంటే అసలు డోంట్ ఎలో రీమిక్సింగ్ అనేది చూసుకోండి, మీరు ఏదంటే అది పెట్టుకోవచ్చు. అలాగే కేటగిరీ వచ్చేసి మీరు ఏ టైప్ ఆఫ్ వీడియోస్ చేస్తున్నారో దానికి తగినట్లు కేటగిరీ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో నేనైతే డిఫాల్ట్గా ఆ ఛానల్కి అయితే కనుక ఇది పీపుల్ అండ్ బ్లాగ్స్ పెట్టాను. టెక్ ఛానల్కి అయితే ఇది నాది ఫస్ట్ ఛానల్ అనమాట. ఇది కుకింగ్ వీడియోస్ ఇవి ఉంటాయి కదా, అందుకే హౌ టు అండ్ స్టైల్ పెట్టాను అనమాట. యాక్చువల్గా ఇప్పుడు పెట్టేదైతే ట్రావెల్ రిలేటెడ్, లెక్క అయితే మార్చాలి. బట్ ఇది కూడా వీటికి కూడా జ్యువెలరీ మేకింగ్ కూడా హౌ టు అండ్ స్టైల్ పెట్టేసేయచ్చు. అండ్ కామెంట్స్ అండ్ రేటింగ్స్ ఆన్ చేసుకోవాలంటే ఆన్, హోల్డ్ ఆల్ పెట్టుకోవాలంటే హోల్డ్ ఆల్ పెట్టుకోవచ్చు, లేదంటే అన్ని నన్ను పెట్టేసుకోవచ్చు. అలాగే ఎవరు కామెంట్ చేయాలి అంటే ఇది సార్ట్ బై ఎలా టాప్ న్యూయెస్ట్ అనేది కూడా పెట్టుకోవచ్చు. షో హౌ మెనీ వ్యూవర్స్ లైక్ దిస్ వీడియో. ఇది కనుక మీరు తీసేసారనుకోండి, ఆ బాక్స్లో టిక్ తీసేస్తే మీ వీడియోకి ఎంతమంది లైక్ చేస్తారో కనిపించదు. సో ఇవి డీటెయిల్స్ అనమాట. అండ్ మెయిన్ ఈ విషయానికి వస్తే ఏది మనకి నెక్స్ట్కి వెళ్తేనే వచ్చేది అది. సరే, నెక్స్ట్ మానిటైజేషన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మానిటైజేషన్ ఆన్ చేసుకుంటారు. ఇది మానిటైజేషన్ అయిన వాళ్ళకే వస్తుంది, అవ్వని వాళ్ళకి డైరెక్ట్గా వీడియో ఎలిమెంట్స్ రావచ్చేమో మరి, లేదంటే నోటీసెస్ అనో ఏదో వస్తుందేమో మరి. సో ఇది నెక్స్ట్ 8 minutes పైన ఉన్న వీడియోస్కి అయితే కనుక మనం యాడ్స్ కూడా ఆన్ చేసుకోవచ్చు. తర్వాత యాడ్ సూటబిలిటీకి వెళ్ళిన తర్వాత ఇక్కడ నన్ ఆఫ్ ద అబోవ్ క్లిక్ చేసి అలాంటివి ఏమన్నా ఉంటే మీరు అది చూసుకుని సెలెక్ట్ చేసుకోండి, లేదు అంటే నన్ ఆఫ్ ద అబోవ్ సెలెక్ట్ చేసి జస్ట్ సబ్మిట్ రేటింగ్ చేస్తారు. చేసిన తర్వాత నెక్స్ట్ వీడియో ఎలిమెంట్స్కి వెళ్ళి ఇక్కడ ట్యాగ్ ప్రొడక్ట్స్. సో మానిటైజేషన్ అయిన వాళ్ళకే వస్తాయి మళ్ళీ వీటిలో కూడా కొన్ని. ఈ ట్యాగ్ ప్రొడక్ట్స్ అనేది మీరు ప్రొడక్ట్స్ ఏమన్నా వీడియోలో ఉన్నాయి అవి ట్యాగ్ చేసుకోవచ్చు. అలాగే ఎండ్ స్క్రీన్ అనేది జస్ట్ యాడ్ క్లిక్ చేసుకుని ఇక్కడ మనకి ఒక 4 ఉంటాయి అన్నమాట. చూడండి ఇక్కడ 1 2 3 4 5 6 ఉంటాయి మొత్తం ఫార్మాట్స్. ఇందులో 3 వీడియోస్, ఒక మీ ఛానల్ లోగో, ఒక వీడియో, ఒక లోగో, అట్లా రకరకాలుగా ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఏమవుతుందంటే ఒకటేమో బెస్ట్ ఫర్ వ్యూవర్, అంటే వాళ్ళు ఎక్కువగా ఏ కంటెంట్ చూస్తారో ఆ కంటెంట్ మన ఛానల్లో ఉంటే అది చూపిస్తుంది అనమాట. ఇంకోటి మోస్ట్ రీసెంట్ అప్లోడ్, దీనికంటే ముందు అప్లోడ్ చేసిన వీడియో కనిపిస్తుంది ఇక్కడ. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇంకో వీడియో ఏదో ఆటోమేటిక్గా తీసుకుంది అనమాట, జస్ట్ దీన్ని సేవ్ చేస్తే సరిపోతుంది. ఇలా సేవ్ చేసిన తర్వాత నెక్స్ట్ కార్డ్స్కి వెళ్ళిన తర్వాత ఇట్లా ప్లస్ వీడియో క్లిక్ చేసుకుని మీకు ఏ వీడియో కావాలంటే ఆ వీడియో, మళ్ళీ దీన్ని కొంచెం పక్కకు జరిపి ప్లస్ కార్డు వీడియో, ఇట్లా ఏ వీడియో కావాలంటే మళ్ళీ దీన్ని పక్కకు జరిపి ప్లస్ కార్డు వీడియో, ఇట్లా ఒక 5 కార్డ్స్ వరకు సెట్ చేసుకోవచ్చు. జస్ట్ సేవ్ పెట్టేసేయండి. ఇలా సేవ్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి క్విజ్. ఈ క్విజ్ ఏంటి అంటే ఒక క్వశ్చన్ యాడ్ చేసి దానికి ఆన్సర్స్ కూడా మీరే యాడ్ చేస్తారనమాట. క్వశ్చన్ యాడ్ చేసి ఆన్సర్స్ మీరే యాడ్ చేస్తే ఆడియన్స్ ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తారు. వాళ్ళకి రాంగ్ అయితే రాంగ్ అని, కరెక్ట్ అయితే కరెక్ట్ అని అక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఇవి అన్ని కంటెంట్లకి వర్కౌట్ అవ్వదు, మీరు కావాలి అంటే పెట్టుకోవచ్చు. ఇట్లా నెక్స్ట్ ఈ యాడ్ ఫైల్స్ అని ఉంది కదా, ఇది ఇంకా వచ్చినట్లేదు పూర్తిగా. అంటే ఇదేంటంటే ఇప్పుడు మనం ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం అనుకోండి, ఆ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్గా ఏమైనా ఫైల్స్ ఉంటే కనుక మీ దగ్గర ఇక్కడైతే అప్డేట్ చేసుకోవచ్చు అనమాట. అట్లా జస్ట్ నెక్స్ట్ క్లిక్ చేయండి. అండ్ ఇందులో చేసేది ఏమి ఉండదు. మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ మెయిన్ మన ఇందాక చెప్పాను కదా, చెప్తానని చెప్పి పబ్లిక్, ప్రైవేటు, అన్లిస్టెడ్ వీటి సంగతికి వస్తే, ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు ప్రైవేట్లో పెడితే ఏంటి, పబ్లిక్లో పెడితే ఏంటి అనేది చెప్తాను. లాంగ్ వీడియోస్ అయినా షార్ట్స్ అయినా కూడా ఇది సేమ్ అనమాట. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లాంగ్ వీడియోని డైరెక్ట్ పబ్లిక్ చేస్తున్నారు, లేదా ప్రైవేట్లో పెట్టి పబ్లిక్ చేయాలా అనే ఇది వస్తే కనుక, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు లాంగ్ వీడియో అప్లోడ్ చేశారు. లాంగ్ వీడియో ఇట్లా అప్లోడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇది అసలు ఎట్లా పెట్టాలి అంటే,
మానిటైజేషన్కి ముందు తర్వాత కూడా చెప్తాను. మానిటైజేషన్కి ముందు డైరెక్ట్ పబ్లిక్ చేసేసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేదు. కాకపోతే ఏంటంటే మనకి ప్రాసెసింగ్ అనేది కంప్లీట్ అవ్వాలి. వీడియో ప్రాసెసింగ్ కంప్లీట్ అయితేనే, ఇప్పుడు మీరు 4Kలో వీడియో అప్లోడ్ చేస్తున్నారు అనుకోండి ఫర్ సపోజ్, 4K ప్రాసెసింగ్ అవ్వడానికి టైం పడుతుంది. ముందు SD HD ఫాస్ట్గా అయిపోతాయి ప్రాసెసింగ్. వీడియో మొత్తం ప్రాసెసింగ్ అయిన తర్వాతే మనకి 4Kలో అనేది ప్లే అవుతుంది అనమాట వీడియో. సో చూసే జనాలకి అది క్లారిటీ లేదనుకోండి, SDలో ఉంటే వీడియో క్లారిటీ లేదనుకోండి, వాళ్ళు ఆ వీడియోని వదిలేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి మేము చూడకుండా. అప్పుడు మనకి ఇంప్రెషన్స్ వేస్ట్ అయిపోతాయి. అదొకటి. మానిటైజేషన్ తర్వాత అయితే కనుక మనకి చెక్కింగ్ అని ఒకటి జరుగుతుంది. ఏది, మన వీడియో అప్లోడ్ చేసిన తర్వాత చెక్కింగ్ అనేది ఇది చూడండి ఇక్కడ. సో ఇక్కడ చూడండి, చెక్స్ కంప్లీట్, నో ఇష్యూస్ ఫౌండ్ అనేసి వచ్చింది. అంటే ఈ వీడియోలో ఎలాంటి ఇష్యూ అనేది లేదు అనేసి అర్థం అనమాట. సో ఇలా చెక్స్ కంప్లీట్ అయిపోతే $1 వచ్చేస్తుంది ఆటోమేటిక్గా, అంటే మానిటైజేషన్ ఆన్ అయిపోతుంది. అలా కాకుండా మీరు చెక్స్ కంప్లీట్ అవ్వకముందు పబ్లిష్ చేస్తే యాడ్స్ రావు. సో మీరు ఎప్పుడైనా సరే మొత్తం చెక్స్ కంప్లీట్ అయిపోయి ప్రాసెసింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది అన్న తర్వాత అప్పుడు అప్పుడు మీరు పబ్లిష్ చేసుకోవచ్చు అనమాట వీడియోని. అప్పటి వరకు ప్రైవేట్లో పెట్టి అవన్నీ వచ్చిన తర్వాత పబ్లిక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటి అంటే మీకు దానివల్ల వ్యూస్ రావడము రాకపోవడం అనేది అసలు మ్యాటరే కాదు. మెయిన్ రీజన్ ఇది ఒక్కటే. ఏది, మానిటైజేషన్ తర్వాత యాడ్స్ రాకపోవడం ఒకటిను, తక్కువ క్వాలిటీలో ప్లే అయితే జనాలు చూడకపోవచ్చు. ఈ రెండే రీజన్స్. అంతేగాని మీకు వ్యూస్ రాకపోవడానికి అట్లా పెట్టడం వల్ల ఏదో ఇదైపోయింది అవన్నీ ఏం లేదు అసలు. మీరు ఎలా అయినా అప్లోడ్ చేయొచ్చు వీడియో, యూట్యూబ్లోకి వెళ్ళాలి, అది జనాలకు నచ్చాలి, అంతే. సో మీరు షెడ్యూల్లో, అండ్ కొంతమంది షెడ్యూల్లో పెడితే వ్యూస్ రావట్లేదు అనుకుంటూ ఉంటారు. అవన్నీ ఏం కాదు అసలు. మీకు అలా అనిపిస్తే డైరెక్ట్ పబ్లిక్ చేసుకోండి, అది మీ ఇష్టం కదా. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు పబ్లిష్ చేసుకోవచ్చు. అసలు అలా ఏమి ఉండవు. దీన్ని బట్టి అసలు ఈ సెట్టింగ్స్ని బట్టి ఏమి ఉండదు మనకి. మన వీడియోలో కంటెంట్ ఉంటే ఎలా అయినా వ్యూస్ వస్తాయి. ఓన్లీ థింగ్ ఏంటి అంటే మనకి క్వాలిటీ, వీడియో క్వాలిటీ బాగోపోతే చూడరు కదా. అది అప్డేట్ అయ్యే వరకు కనీసం ప్రైవేట్లో పెట్టుకుని తర్వాత పబ్లిక్ చేసుకుంటే బెటర్ అనమాట. సేమ్ షార్ట్స్కైనా కూడా ఇంతే. ప్రాసెసింగ్ అయిన తర్వాత అప్పుడు పబ్లిక్ చేయండి. లేదంటే మీరు షెడ్యూల్ చేసుకుంటే షెడ్యూల్ చేసిన టైంకే వస్తుంది కదా. సో ఇది లాంగ్ వీడియో అప్లోడ్ చేసే విధానం. ఇప్పుడు షార్ట్స్ కనుక అప్లోడ్ చేయాలి అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్కి వెళ్ళి జస్ట్ ప్లస్ క్లిక్ చేసిన తర్వాత షార్ట్కి వెళ్ళి ఇక్కడ యాడ్ క్లిక్ చేసిన తర్వాత మీరు ఏ వీడియో అయితే అప్లోడ్ చేయాలనుకుంటున్నారో ఆ వీడియోని తీసుకొస్తారు ఇక్కడికి. జస్ట్ నెక్స్ట్ క్లిక్ చేయండి. ఇలా నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత ఇది వాయిస్ ఓవర్ ఉంటే ఓకే, వాయిస్ లేదు మ్యూజిక్ యాడ్ చేయాలనుకున్నారనుకోండి, జస్ట్ డన్ క్లిక్ చేసి ఇక్కడ యాడ్ సౌండ్ ఉంది కదా, సో ఏదో ఒక సౌండ్ ఇదైతే యాడ్ చేయండి. ఇప్పుడు మీరు ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. మీకు ఏ పార్ట్ ఆఫ్ సాంగ్ కావాలంటే ఆ పార్ట్ ఇలా జరుపుకుంటూ, ఫర్ సపోజ్ ఈ పార్ట్ ఆఫ్ సాంగ్ కావాలనుకోండి, ఇలా జస్ట్ సెలెక్ట్ చేసుకుని జస్ట్ డన్ క్లిక్ చేస్తారు. డన్ క్లిక్ చేసిన తర్వాత ఇలా నెక్స్ట్, అంటే సేమ్ ఇందాకట్లాగానే మనం లాంగ్ వీడియోకి ఎట్లా పెట్టామో అట్లా. అండ్ వీటిల్లో ఏంటంటే ఇంకోటి రిలేటెడ్ వీడియో అని వస్తుంది. సో రిలేటెడ్ వీడియో లింక్ మీకు ఏ వీడియో కావాలంటే ఆ వీడియో అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అయితే ఇది పబ్లిష్ చేసిన వీడియోస్కి మాత్రమే వస్తుంది రిలేటెడ్ వీడియో పెట్టుకోవడానికి. అట్లా మిగతా అన్నీ ఇందాక చెప్పాను కదా, సేమ్ అదే విధంగా అనమాట చేసేది. అట్లా మీరు ఈ విధంగా అయితే అప్లోడ్ చేసుకోవచ్చు. అండ్ మ్యూజిక్ విషయానికి వచ్చేసరికి మ్యూజిక్ అనేది అన్ని రకాల వీడియోస్కి అయితే మ్యూజిక్ అనేది యూజ్ చేయకూడదు అనమాట. అంటే ఇక్కడ యూజ్ చేయగలిగిన వాటికి యూజ్ చేయాలి. మీరు అనవసరమైన వీడియోస్ అన్నిటికీ మ్యూజిక్ యూజ్ చేస్తే అది రీయూజ్డ్ అవుతుంది. సో దాని గురించి నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో మెన్షన్ చేశాను, అవన్నీ ఇక్కడేం చెప్పట్లేదు. సో మీరు వాయిస్ ఓవర్ ఇస్తే ఆ సౌండ్ అనే పార్ట్ తీసేసి డైరెక్ట్ అప్లోడ్ చేసేస్తారు. మర్చిపోయాను ఇంకోటి. ఇప్పుడు ఈ వీడియోకి కనుక థంబ్నెయిల్ పెట్టుకోవాలనుకున్నారు అనుకోండి, ఇక్కడ ఇదిగో ఎడిట్ సింబల్ ఉంది కదా, ఆ ఎడిట్ సింబల్ క్లిక్ చేసి ఫ్రేమ్, సో మీకు ఏ ఫ్రేమ్ కావాలంటే ఆ ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కలర్ఫుల్గా ఉంది, ఈ ఫ్రేమ్ పెట్టుకోవాలనుకున్నారు అనుకోండి, జస్ట్ పెట్టి ఇక్కడ సెలెక్ట్ చేసి జస్ట్ టిక్ చేస్తారు అంతే. సో ఆ ఫ్రేమ్ అనేది మనకి థంబ్నెయిల్గా కనిపిస్తుంది అనమాట. సో షార్ట్స్లో థంబ్నెయిల్ అనేది మనం ఇక్కడ మాత్రమే పెట్టుకోగలం, అప్లోడ్ చేసిన తర్వాత థంబ్నెయిల్ అనేది సెట్ చేయలేమన్నమాట. సో అదే మీకు ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను మొత్తం వీడియో ఎలా అప్లోడ్ చేయాలి అనే దాని గురించి. ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కనుక మెసేజ్ చేయండి. ఇక్కడ రిప్లై రాకపోయినా కూడా నాకు వాట్సాప్లో అయితే మెసేజ్ పెట్టచ్చు. నా వాట్సాప్ నెంబర్ వీడియోస్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడండి.